Hi, hello, welcome back to Chaitu 7. So dear student, మన టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోస్ లో మనం ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్ మీద 4 వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ వీడియోస్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను బేటా. సో మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని కూడా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ వచ్చేసి 10th 1 క్వశ్చన్స్. Prove that 3 root 2 plus root 5 is irrational number. So previous 9 questions successfully complete cheyadam jarigindi. Now we are going to the 10th questions. This question is very repetition question ana. Board exam lo most repeated questions anamata. Okay na? Chustaru kada last varaku. Right. So oka request nana, evaraithe subscribe cheyani vallu evaraina unte subscribe cheskondi. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకు చేసుకోమంటున్నానంటే నేను చేసే వీడియోస్ అన్ని ఫస్ట్ మీకే వస్తాయి కాబట్టి. ఓకేనా? రైట్. So going to the solution of this question. Right. Prove that 3 root 2 plus root 5 is irrational. So irrational number అని మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చేసాం క్వశ్చన్, బట్ ఈ ప్యాటర్న్ ఉన్నదాన్ని చేయలేదు. ఓకేనా? రూట్ 2 ప్లస్ రూట్ 3 చేసాం. ఇక్కడ 3 రూట్ 2 ప్లస్ రూట్ 5 సేమ్ ఉంటుంది సొల్యూషన్, బట్ ఏం లేదు నాన్న, కొంచెం నెంబర్ వచ్చింది అంతే ఇక్కడ తేడా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఏం రాయాలి మనం తెలుసు కదా మనం. రైట్. This proof can be done by method of, ఈ ప్రూఫ్ ని ఎవరు డెరైవ్ చేస్తారు? మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ తోటి చెప్తాం. మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్. సో మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ ఈ స్టెప్ రాయాల్సిందేనా, ఎందుకంటే ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్స్ కి ఎవరు ప్రూఫ్ అంటే ఏ మెథడ్ తోటి మనం చేస్తున్నామంటే మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్, అంటే ఇరేషనల్ కి అపోజిట్ గా తీసుకుంటాం, రేషనల్ నెంబర్ అని తీసుకొని ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ నుంచి చూడండి, లెట్ us assume that 3 root 2 plus root 5 he is a rational number. సో నేనేమనుకుంటున్నా, రేషనల్ నెంబర్. ఎందుకంటే ఇరేషనల్ కి అపోజిట్ ఏంది? ఇరేషనల్ నెంబర్ కి అపోజిట్ ఏంది? రేషనల్ నెంబర్. ఓకేనా? సో రేషనల్ అని అనుకుంటున్నాం, ఎందుకంటే కాంట్రడాక్షన్ అంటే ఏంది? అపోజిట్ లో వెళ్ళడం, అపోజిట్ గా తీసుకొని చేయడం అనమాట. రైట్. చూడండి ఇక్కడ. సో రేషనల్ ఎలా ఉంటుంది? ఏ బై బి ఫామ్. ఓకేనా? ఏ బై బి ఫామ్ లో ఉంటుంది కాబట్టి 3 రూట్ 2 ప్లస్ రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి. వేర్ ఇక్కడ ఏ అండ్ బి కూడా రాయాలి, అది ఏందనేది కూడా రాయాలి మనం ఇప్పుడు. వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. సో వీళ్ళని ఏమని అంటారు? కో ప్రైమ్ నెంబర్స్. సో కో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ తెలవాలి నాన్న మనకు. కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి షుడ్ బి 1 ఒకటి ఉంటుంది. ఓకేనా? కో ప్రైమ్ నెంబర్ అంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు 1 ఉంటుంది, అండ్ బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఓకేనా? నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం. రైట్. సో ఈ 2 స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ 2 స్టెప్స్ రాస్తే మనకు మార్క్స్ వస్తుంది. ఓకేనా? మినిమం. రైట్. ఇక్కడ నుంచి హైలైట్ ఇక చేసుకుంటూ వెళ్ళాలి అంతే. 3 రూట్ 2 ప్లస్ రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి ఉన్న స్టెప్ని సేమ్ రాసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ రూట్ 5ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, 3 రూట్ 2 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? సో రూట్ తీసేయాలి. రూట్ తీసేయాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏమవుతుంది అప్పుడు? 3 రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. మనం ఏం ఫార్ములా అప్లై చేయాలి? ఏ మైనస్ బి. సో ఇక్కడ రాస్తాను ఫార్ములా, సైడ్కి చూడండి, సిన్స్ అని పెట్టి
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో నేను ఇక్కడ ఇది మొత్తాన్ని ఏ అనుకుంటాను, ఇది మొత్తాన్ని బి అనుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి 3 స్క్వేర్, ఇక్కడ ఏం చేస్తాం 3 స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇష్టం అర్థమైందా నాన్న? ఇండివిజువల్గా స్క్వేర్ సపరేట్ చేసుకున్నాను అంతే. రైట్, ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ √5 2ab. ఇది రాయడం రావాలి మనకు, ఈ స్టెప్ రావాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో 3 స్క్వేర్ ఎంత ఇక్కడ 9 ఇంటూ 2 వచ్చేసి 2 సేమ్ రాసుకుంటా ఈక్వల్ టు నౌ సపరేటింగ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5 ఉంటుంది ఇక్కడ. రైట్, బై 1 టేక్, హియర్ బై 1 టేక్. సో మల్టిప్లై చేసుకుంటే 2a √5 వస్తుంది ఇక్కడ. బై 1 ఇంటూ బి ఇంటూ 1 బి వస్తుంది ఓవరాల్గా. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ వరకు అర్థమైందా? రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాన్న ఈ నెంబర్ని ఇంటూ చేసుకుంటున్నాను. 9 2 జా 18 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2a √5 మైనస్ 2a √5 బై బి. రైట్, సేమ్ రాశాను, ఏం చేయలేదు. 9 2 జా 18 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తాను చూడండి. రైట్, నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ నెగిటివ్ ఉన్న టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. ఈ 18 ప్లస్ 18 ఇక్కడ తీసుకొస్తాను. చూడండి, నెగిటివ్ టర్మ్, ఈ నెగిటివ్ టర్మ్ అంతా అటు లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమొస్తుంది 2a √5 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు బి ఈక్వల్ టు, ఓకేనా, 2a √5 బై బి ఈక్వల్ టు రైట్ ఏముంది ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5 మైనస్ ఈ ప్లస్ 18 ఇటు వస్తే ఏమొస్తుంది -18. ఇష్టపడతామైందా నాన్న? ఏం చేశానంటే ఈ అంతా నెగిటివ్ టర్మ్ లెఫ్ట్ సైడ్కి పంపించాను. సో ఇది సేమ్ రాసుకుంటాను, 5 కూడా సేమ్ రాసుకున్నాను. ప్లస్ 18 ఇటు వస్తే -18 అయింది అంతే. రైట్, ఇప్పుడు సింప్లిఫై చేసి √5 ఈక్వల్ టు తీసుకురావాలి మనం. 2a √5 బై బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. చూడండి ప్లస్ 5 -18 ఎంత వస్తుంది చెప్పండి, మీరే చెప్పాలి నన్ను. ఎంత 13? రైట్, 13 వస్తుంది. బై 1 వేసుకుందాం. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2a √5 బై బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 13b స్క్వేర్. ఓకేనా? బై బి స్క్వేర్ వస్తుంది, బై బి స్క్వేర్. రైట్, ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి. ఇక్కడ బి ఒకటి ఉంది, ఇక్కడ బి డబల్ ఉంది, ఒకటి కట్ అయిపోతే ఒకటి మిగులుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం మనకు √5 ఈక్వల్ టు కావాలి కాబట్టి 2a √5 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 13b స్క్వేర్. రైట్, బై ఓవరాల్ బి ఉంటుంది. సో డియర్ స్టూడెంట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎందుకంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ రాయాలి మనం. రైట్, అప్పుడు మనకు ఓన్లీ √5 కావాలి కదా. √5 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 13b స్క్వేర్ డివైడెడ్ బై ఈ 2a ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది 2a, ఆల్రెడీ బి ఉంది ఇక్కడ 2ab. రైట్, దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ వరకు చేసి ఆపేయాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 5 కండిషన్స్ రాయాలి, 5 స్టెప్స్ రాయాలి. ఓకేనా? రైట్, ఇక్కడ ఏం రాయాలంటే మనం ఫస్ట్ స్టెప్ సిన్స్ A and B are integers. ఎందుకంటే is in the form of p by q. ఇక్కడ p by q ఫార్మేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే a and b అనేది ఏంటంటే ఇంటీజర్స్. ఓకేనా? ఇంటీజర్స్ అన్నమాట. ఓకేనా? రైట్, therefore a square minus 13b square divided by 2ab is rational. ఎలా ఉంది అది? రేషనల్లో కనిపిస్తుంది, అంటే p by q ఫార్మేట్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్గా √5 కూడా ఏమవుతుంది
సో అండ్ ఆల్సో √5 ఈజ్ రేషనల్ అవుతుంది, అది కూడా రేషనల్ అవుతుంది. ఓకేనా, రేషనల్. ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ అన్నట్టే కదా. కానీ బట్ మనకు తెలిసిన నిజం, బట్ దిస్ కాంట్రడిక్స్ ద ఫ్యాక్ట్ దట్, మనకు తెలిసిన ఫ్యాక్ట్ √5 అనేది ఏంది, ఈజ్ అన్ ఇరేషనల్. ఇది ఏంది, ఈజ్ అన్ ఇరేషనల్. ఇది నానా, ఇది మెయిన్ స్టెప్. ఓకేనా, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ అన్ ఇరేషనల్. ఓకేనా, సో అవర్ assumption is incorrect అంటే మనం అజంప్షన్ ఏదైతే అనుకున్నామో అది రాంగ్ అని అర్థం. ఓకేనా, సో మనం అనుకున్న అజంప్షన్ రేషనల్ అని అనుకున్నాం కదా ఇక్కడ ఈ స్టెప్లో, సో అది మనకు రాంగ్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే √5 అనేది ఇరేషనల్ నెంబర్ కాబట్టి. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇరేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఏమో రేషనల్ నెంబర్ ఉంది, రెండు ఈక్వల్ కానట్టే కదా. ఓకేనా, ఈక్వల్ కానట్టే కదా. అప్పుడు హెన్స్ అక్కడ చూడండి 3√2 ప్లస్ √5 ఈజ్ ఇరేషనల్ అని ఫైనల్ స్టెప్ రాయాలి. ఇరేషనల్ నెంబర్ ఆర్ ఇరేషనల్ ఇట్లా రాసిన నో ప్రాబ్లం. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు రాయాలన్నా పక్క రాయాలి. సో ఈ 5 స్టెప్ అనేది పక్క మస్ట్ అండ్ షుడ్. సో ఇక్కడ వరకు రాసి ఆపేయద్దు, ఇక్కడ వరకు రాయాలి. ఎందుకంటే ఫుల్ మార్క్స్ కావాలంటే ఈ స్టెప్ వరకు రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో నేను ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్స్ మీద 5 వీడియోస్ చేయడం జరిగింది. ఇది 5th వీడియో. సో ఇది పార్ట్ 7 అన్న. సో మీరు ఒకసారి మళ్ళీ రిపీట్గా చూడండి. సో వెరీ ఈజీ ప్యాటర్న్, పక్క బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, LAQs ఇది. సో తెలంగాణ స్టేట్ బోర్డు, ఎవరైతే తెలంగాణ స్టేట్ బోర్డు చదువుతున్నారో ఈ క్వశ్చన్స్ వచ్చేసి 6 మార్క్స్కి వస్తుంది. అదే ఏపీ వాళ్ళకి టీజీ తెలంగాణ గవర్నమెంట్కి 6 మార్క్స్, అదే ఏపీ గవర్నమెంట్ చదువుతున్న పిల్లలకి 8 మార్క్స్కి వస్తుంది నాన్న ఈ క్వశ్చన్. ఓకేనా, ఏపీ స్టూడెంట్స్కి 8 మార్క్స్, టీజీ తెలంగాణ స్టూడెంట్స్కి 6 మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్స్. వెరీ 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 రిపిటేషన్స్ క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్లోనే వస్తుంది. ఓకేనా, సో ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే చేసుకుంటూ వెళ్ళండి. సో పక్కా బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ నాన్న. ఓకేనా, సో మీకు అర్థమైందా పుష్పరాజ్? రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాగారిథం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా. ఓకేనా, బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.